మహబూబ్ నగర్ పట్టణంలోని టీడీగుట్టలో రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ దేవరకద్రకు లిమిటెడ్ హై సబ్వేలను రైల్వే శాఖ మంజూరు చేస్తుందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. దేవరకద్రకు మంజూరు చేసిన లిమిటెడ్ హైట్ సబ్వేకు ఫిబ్రవరిలో అధికారులు టెండర్లు పిలుస్తారన్నారు. టీడీగుట్టలో మంజూరైన ఆర్ఓబీ పనులకు ఏప్రిల్లో అధికారులు టెండర్లు ఆహ్వానిస్తారని తెలిపారు. ఇవే కాకుండా శ్రీరామ్ నగర్, కౌకుంట్ల, జడ్చర్లకు సంబంధించి ఆర్ఓబీ, ఆర్యూబీల గురించి గత రైల్వే శాఖ మంత్రికి రైల్వే జీఎంలకు వినతిపత్రాలు అందించామని, వాటికి త్వరలో ప్రతిపాదనలు వస్తాయని ఎంపీ డీకే అరుణ తెలిపారు. మహబూబ్నగర్ పట్టణంలో అదేవిధంగా దేవరకద్ర పట్టణంలో ఏవైతే ఆర్ఓబి మహబూబ్నగర్ టీడీగుట్ట ఆర్ఓబి అదేవిధంగా దేవరకద్ర లిమిటెడ్ హైట్ సబ్వే ఈ రెండు కూడా శాంక్షన్ అయింది. దేవరకద్ర ఎందుకంటే ఆర్ఓబి పక్కనే గ్రామంలో రెండు వైపులా ఊరు డివైడ్ అయినటువంటి సందర్భంగా అక్కడ ఇంకొక చిన్న లోకల్ ఉన్నటువంటి ఆ పట్టణ వాసులకు అందరినీ కూడా క్రాసింగ్ కానీ దాటడానికి కానీ ఇబ్బందికరంగా ఉందని గతంలో రిప్రజెంట్ చేసినటువంటి సందర్భంగా అక్కడ ఆ యొక్క లిమిటెడ్ హైట్ సబ్వే శాంక్షన్ అయింది. సో ఎల్హెచ్ఎస్ శాంక్షన్ అయింది. దాన్ని ఫిబ్రవరిలో టెండర్లు పిలుస్తారు. అదేవిధంగా టీడీగుట్ట ఆర్ఓబి, టీడీగుట్ట మహబూబ్ నగర్లో టీడీగుట్ట, తిమ్మసాన్పల్లి, అదేవిధంగా మూర్తినగర్, ఇరన్నపేట, బోయంపల్లి ఇవన్నీ కూడా రైల్వే క్రాసింగ్ దగ్గర చాలా టౌన్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని చాలా లాంగ్ టైం ట్రాఫిక్ జామ్ అయినటువంటి విషయంలో గతంలో మరి కేంద్ర మంత్రి వర్యులకు అదేవిధంగా రైల్వే జీఎం కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇమీడియట్గా ఫస్ట్ టీడీగుట్ట శాంక్షన్ అయింది. అదేవిధంగా మిగతా తిమ్మసాన్పల్లి, వీరన్నపేట, బోయపల్లి, అదేవిధంగా మోతీనగర్ ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా పూర్తయింది. వాటిని రైల్వే బోర్డుకు పంపించారు. అవి మార్చ్, ఏప్రిల్ లోపల శాంక్షన్లు వస్తాయి. దాని తర్వాత టెండర్లు పిలుస్తారు.